హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సారీ అండి, వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడం లేట్ అవుతుంది, కొంచెం వర్క్లో ఉన్నాను. ఈ వీడియో నేను కాళహస్తికి వెళ్తున్న వీడియో మీకు చూస్తేనే అర్థం అవుతుంటుంది. కాళహస్తికి అనుకోకుండా పొద్దునే బయలుదేరామండి. ఆ రోజు నెల్లూరు నుంచి కాళహస్తికి వెళ్తున్నాము. అదే మా బాబుకి గుండు కొట్టించేది ఉందండి, అందుకని చెప్పి వెళ్తున్నాను. సెకండ్ టైం గుండు నేను అక్కడ ఇస్తానని మొక్కున్నాను ఆ శివుడికి, అందుకని చెప్పి తీసుకొని వెళ్తున్నాను బాబుని. పొద్దున 7:30 అలాగా నెల్లూరులో చూడండి ఎలా ఉందో ఆ రోజు. ఈ వీడియో నేను షూట్ చేసిన 1 month బ్యాక్ అండి. అంటే పొద్దున్నే అయినా ఎండ చూడండి ఎంత ఉందో అసలు. అనుకోకుండా వెళ్తున్నామండి, సెకండ్ టైం చేయించాలనుకుంటా ఉన్నాను. అంటే ఈ వీకెండ్ కుదిరింది వెళ్దామని మా వారు చెప్పేసరికి బయలుదేరాము. కాళహస్తి గురించి మీకు అందరికి తెలిసే ఉంటుంది. శైవ క్షేత్రం, రాహుకేతు పూజకి బాగా పేరు పొందింది. బాగా కళ్యాణోత్సవాలు అన్ని వేడుకలు బాగా చేస్తారండి కాళహస్తిలో. కాళహస్తి మీనింగ్ తెలుసు కదండి. శ్రీ అంటే ఒక భక్తురాలు, ఆమె శివుని భక్తురాలు అనమాట. కాళి అంటే ఒక సర్పం రూపంలో ఉన్న భక్తుడండి. హస్తి అంటే ఓ ఏనుగు రూపంలో ఉన్న ఆయన కూడా శివభక్తుడే. వీళ్ళ ముగ్గురి పేర్లు బట్టి మనకి శ్రీకాళహస్తి అని వచ్చిందండి ఊరికి. అనుకోకుండా స్టార్ట్ అయ్యాము కాళహస్తికి. ఆయన ఎలా రప్పించుకుంటాడో తెలియదు. అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందో, వీకెండ్ కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుందండి. మామూలుగా వీక్ డేస్లో కూడా ఉంటారు, పిలిగ్రిమ్ ప్లేస్ కాబట్టి. తిరుమల అందరూ దర్శనం చేసుకొచ్చిన వాళ్ళు కన్ఫామ్గా కాళహస్తికి వెళ్ళడం, లేకపోతే కాళహస్తి నుంచి తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. చుట్టుపక్కల కాణిపాకం అంటే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇలాగా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తారు కదా, అలా చెప్తున్నాను. నా వాయిస్ కొంచెం బాగాలేదండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, అందువల్ల వాయిస్ అలా ఉంది, ఏమనుకోవద్దు. దానికి మళ్ళీ కామెంట్స్ పెట్టద్దు వాయిస్ బాగాలేదు అది ఇది అని చెప్పి. ఇంకేంటండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ రావట్లేదు సరిగ్గా, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అన్నీ నేను ఇంక నుంచి అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్రతి వీడియో, ఓకేనా? ఇంకా కాళహస్తి అంటే ఆడ కాళహస్తి పాలకోవా అందరికీ ఐడియా. పుష్పాల డైలాగ్ కూడా చెప్పారు మన అల్లు అర్జున్ గారు. పాలకోవా చాలా బాగుంటుందండి. నేను వెళ్ళినప్పుడు పాలకోవా తింటాను, అక్కడికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటాను కూడా. ఒక 3-4 days దాకా తింటానే ఉంటాను పాలకోవాని. అక్కడ వెళ్ళి ట్రై చేసే పని అయితే ఐస్ క్రీమ్ విత్ పాలకోవా అని ఒకటి ఉంటుంది. బాసుంది అని అయితే అబ్బా అసలు చెప్పలేదు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా ట్రై చేస్తూ ఉండండి. బాసుంది అని ఉంటుంది. రేటు కూడా అన్ని రీజనబుల్ రేట్స్. వాళ్ళ దగ్గర మళ్ళీ ఏంటంటే ఫోన్పే ఆప్షన్ ఉండదు, మనం క్యాషే తీసుకెళ్ళాలి. ఫోన్పే వాళ్ళు అసలు వాడరంట. అంత మంచి ప్రోడక్ట్స్ ఇస్తున్నప్పుడు ఫోన్పే ఎందుకు వాడట్లేదో అర్థం అవ్వట్లేదు. పోనీలేండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. చూసారా క్లౌడ్స్ ఎలా ఉన్నాయో, వామ్మో, అంత పొద్దున్నే అసలు అంత బాగుంటుంది అనుకోలేదు నేచరు. పంచభూతాలు అని ఉంటాయి కదండి, ఆ లింగాల్లో కాళహస్తి కూడా ప్రత్యేకం అన్నమాట. భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశం. మన కాళహస్తి వాయు అనే పంచభూతాల్లో ఒకటి, దాంట్లో ప్రత్యేకం అన్నమాట. టోల్ గేట్ దాకా వచ్చేసామండి మనం ఇప్పుడు.
అసలు ఎండ ఏమో ఏమాత్రం తగ్గట్లేదు. ఇంకా మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియట్లేదు. అందులో బాబుతో వెళ్తున్నాము. చూద్దాం మనకి ఆ శివయ్య ఎలాగ దర్శనం ఇస్తాడో ఈరోజు. క్రౌడ్ అయితే చాలా ఉంటుందండి, వీకెండ్ కాబట్టి. మన కాళహస్తికి మూల మంత్రాలు కూడా ఉన్నాయండి. ఓం శివాయ నమః అనే మూల మంత్రం ఉంది. ఈ మంత్రం జపం చేయడం వల్ల శాంతి సిద్ధిస్తుంది, దోష నివారణకి, అంతఃకరణకు కూడా మంచిదండి. అండ్ కాళహస్తిలో ప్రసాదాల విషయానికి వస్తే నాకు పులిహార అంటే ఫేవరెట్ అండి. నేను పులిహారే ఆ రోజు, ఇప్పుడు మనం మార్నింగ్ వెళ్ళామంటే దర్శనానికి, ఆఫ్టర్నూన్ లంచ్కి నేను పులిహారే తినేస్తా, ఒక 2-3 ప్యాకెట్లు తీసుకొని. ఇంకా డిన్నర్కి కూడా తెచ్చేసుకుంటా. ఇంటికి వచ్చే పని అయితే నేను బయట ఆడేదాన్ని, నాకు అదే డిన్నర్ అని కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను. అంత ఇష్టం నాకు కాళహస్తిలో పులిహోర. చూసారా ట్రైన్ ఎలా వెళ్తుంది అంత ఫాస్ట్గా. కృష్ణపట్నం పోర్ట్ దగ్గరికి వచ్చాము. స్కై అయితే ఆ రోజు ఎండ, ఆ నెల్లూరు నుంచి కొంచెం ఎండగా ఉంది, ఇక్కడ కొంచెం మరీ అంత ఎండ ఏం లేదు. గూడూరు దగ్గరికి వస్తున్నాము. ఇందాక ఏం చెప్తున్నాను అంటే కాళహస్తిలో ప్రసాదం నేను చెప్తున్నాను కదా, ఇక్కడ పెట్రోల్ పట్టించుకొని వెళ్దామని వచ్చామండి. డీజిల్. పద్మావతి విలాస్ గురించి చెప్పలేదు. ఇంక వెళ్తూ మెక్డొనాల్డ్స్లో కూడా ఆల్రెడీ మనం వీడియో ఒకసారి చేసాము. గూడూరు వచ్చేసామండి, బాబా గుడి. అంటే మా అమ్మ వాళ్ళు ఉన్నారు, మా అమ్మ వాళ్ళని కూడా తీసుకెళ్దాం, మమ్మీ డాడీ వాళ్ళని అని చెప్పి గూడూరుకి వచ్చాము. మా ఇల్లు గూడూరు అండి, మా అత్త వాళ్ళు వచ్చి నెల్లూరు. పొద్దున్నే రిలయన్స్ చూడండి అసలు ఓపెనే చేయలేదు, 7:30, 8 అవుతుందో కూడా. గూడూరులో వాళ్ళని ఎక్కించుకొని ఇంకా తిరుమల చూశారు కదా. అబ్బా మబ్బులు చూసారు ఎలా ఉంది అసలు. వైట్ పేపర్ మీద, అదే బ్లూ పేపర్ మీద వైట్ డ్రా చేసినట్టుంది, అంత బాగుంది క్లౌడ్స్ అయితే. చూద్దాం ఎండ ఆ రోజు ఎంతవరకు వస్తుందో ఉండదో. నేనైతే ఆ ప్రసాదం మాత్రం మర్చిపోనండి వెళ్ళినప్పుడు. ఇంకా నాకు అక్కడ ఏమి వడలు, మళ్ళీ లడ్డు అవన్నీ నచ్చవు, కానీ పులిహోర మాత్రం, లడ్డు అవి కూడా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటుంది, అంతా బాగుంటుంది క్వాలిటీ అంతా. ఈ పులిహోర అనేది మాత్రం నేను అసలు వదిలే రానండి, తెచ్చుకుంటాను. 4-5 ప్యాకెట్స్ అయినా తెచ్చుకునేస్తాను. లంచ్ డిన్నర్ ఆ డే మొత్తం నా పులిహోరతోనే నింపేస్తాను. నాకు యాక్చువల్గా పులిహోర అంటే ఇష్టం. ఏ గుడిలో అయినా పులిహోర అనేది నేను కన్ఫామ్గా తీసుకుంటాను. గుడికి వెళ్తే మాత్రం పులిహోర అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం అండి. బస్ అన్న చూడండి ఎంత కోపంగా ఉన్నాడు. గరుడ పురాణంలో కూడా మన కాళహస్తి గురించి ఉందండి, మహత్యం గురించి. ఏంటంటే మన కాళహస్తిని దర్శనం చేసుకుంటే పాప విమోచనం పొందుతారని చెప్పి ఆ పురాణాల్లో రాస్తున్నారనమాట. అండ్ కాళహస్తిని దక్షిణ కాశీగా కూడా అంటారు. పుణ్యక్షేత్రాల్లో ఒకటి, దక్షిణ భారతదేశ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరు చెందిన శ్రీ కాళహస్తి దక్షిణ కాశీగా పేరు పొందిందండి. క్లౌడ్స్ చూడండి మనకి ఎంత దగ్గరగా ఉన్నట్టున్నాయి కదా, అంత కిందగా అనిపిస్తుంది, చాలా దగ్గరికి ఉన్నట్టు అనిపిస్తుంది ఆ రోజు ఎందుకో క్లౌడ్స్ అని. ఇంకా ఇలా బైపాస్ మీద వెళ్తూ ఉంటే వెదర్ చూడండి అదిరిపోయింది. ఎండగా ఉన్నా కూడా ఆ క్లౌడ్స్ వల్ల చాలా బాగుంది. ఎలా వాన అలా డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఎండున్నా ట్రావెల్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. అందులో పిల్లలతో అయితే ఎండున్నప్పుడు ట్రావెల్ చేయడం ఈజీ.
కొండలు చూడండి, ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాం అనిపిస్తుంది. అటువైపు ఇటువైపు మొత్తం కొండలు, క్లౌడ్స్ అన్నీ దగ్గరగా ఉన్నట్టు చాలా బాగుందండి వ్యూ అయితే. ఇది చూసారా, అబ్బా ఎక్సలెంట్ కదా. రోడ్డు కూడా ఇప్పుడు చాలా నీట్గా ఉందండి. ఇంతకుముందు చాలా టైం అయ్యేది తిరుపతి సైడు, కాళహస్తి అటు సైడ్ వెళ్ళాలంటే చాలా టైం అయ్యేది. ఇప్పుడు రోడ్ అంతా కూడా బాగుంది. మేము ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అండి, ఇది ఇంకో రూట్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్తున్నాం అంటే కొంచెం టౌన్లో నుంచి చూసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఆడ మరి పార్కింగ్ అంతా ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వెళ్తున్నాము. వచ్చేసామండి కాళహస్తికి, ఆ శివయ్య సన్నిధికి వచ్చేసాము. పొద్దునే అయ్యేసరికి షాప్స్ ఏమన్నా ఇంకా అన్నీ తీయలేదు, ఓన్లీ టిఫిన్ షాప్స్ వరకే తీస్తున్నారు ఆ టైంలో, ఇంకా అన్నీ తీయలేదు, తీస్తారు ఇంకా. ఇది ఒక షార్ట్ కట్ టైప్ అనమాట. వచ్చే గోపురం చూసారా, క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను చూడండి. అలో లేదు ఫోన్, ఇంక ఇది చెప్పాను కదా మధు, ఆ రోజు ఇలా తిన్నామండి, బాస్ ఉంది. ఐస్ క్రీమ్ విత్ కోవా చాలా బాగుందండి. థ్యాంక్ యూ.